హలో అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మదర్ డాగ్ యొక్క డెలివరీ గురించి, పప్పీస్ గురించి, దాని యొక్క హీట్ సైకిల్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ మనం డాగ్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ గురించి తెలుసుకుందాం. డాగ్స్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ వచ్చి 58-68 డేస్. అంటే అది ప్రెగ్నెంట్‌గా ఉన్న డ్యూరేషన్ 58-68 డేస్ ఉంటది. కానీ మాక్సిమం వచ్చేసి వాటికి డెలివరీస్ అంటే చాలా వరకు డాగ్స్‌కి డెలివరీ అనేది 57-65 డేస్ లోపలే అయిపోతుంది. యావరేజ్‌గా చాలా వాటికి 63 డేస్ లోపలే అయిపోతుంది. మీ డాగ్ ఒక ప్రెగ్నెన్సీ డేట్‌ని మీరు ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ వచ్చేసి మీరు తెలుసుకోవాల్సిన విషయం డాగ్స్‌కి హీట్ సైకిల్ అనేది ఉంటుంది. డాగ్ హీట్ సైకిల్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు మేటింగ్ అనేది చేయించగలరు. చాలామందికి ఏమనుకుంటారంటే మేల్ డాగ్‌ని, ఫీమేల్ డాగ్‌ని ఒకే దగ్గర వదిలేస్తే బ్రీడింగ్ అయిపోతుంది అని అలా ఆలోచిస్తారు. కానీ తప్పు. యాక్చువల్‌గా డాగ్స్‌కొచ్చేసి హీట్ సైకిల్ అనేది ఉంటుంది. అది హీట్ సైకిల్‌లో ఉన్నప్పుడు మాత్రమే మేల్ అనేది, ఫీమేల్ అనేది మేటింగ్ చేసుకుంటాయి. కొంతమంది దాన్ని మేటింగ్ సీజన్ అని గూడా అంటారు. ఈ హీట్ సైకిల్ అనేది పెద్ద కాన్సెప్ట్. కాబట్టి ఇది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనం డాగ్‌ని హీట్ సైకిల్‌లో ఉన్నప్పుడు మేల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ డే మేటింగ్ అయిన రోజు నుంచి మనం కాలిక్యులేట్ చేసుకోవాలా. ఎందుకంటే ఫస్ట్ డే ఎప్పుడైతే అది మేటింగ్ జరుగుతుందో అదే దానికి ఫస్ట్ డే ప్రెగ్నెంట్‌గా ఉండడం. సో, సెకండ్ వచ్చేసి ప్రెగ్నెంట్ డాగ్‌కి మనం మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే బేబీస్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. డెలివరీ అయ్యాక కూడా మదర్ డాగ్స్‌కి మదర్ డాగ్స్‌కి చాలా వీక్‌నెసెస్ ఒస్తాయి. అందులో ఏంటంటే కొన్నిటికి బ్యాక్ లెగ్స్ అనేది వీక్‌నెస్ రావడం, లెగలేకపోవడం, కొన్నిటికి అలసిపోయి ఎప్పుడు నిద్రపోతూ ఉండడం అలా జరుగుతా ఉంటది. సో, మనం వాటికి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వాలి. థర్డ్ థింగ్ వచ్చేసి మదర్ డాగ్ డెలివరీ ముందు మీరు ఎలా తెలుసుకోవాలి?